ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మలాకి 3వ అధ్యాయము 16వ వచనము. దేవుని యందు భయభక్తులు కలవారు ఒకరి దగ్గర ఒకరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దేవుని మాటలు ఎక్కడైతే వినబడతాయో, ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమున ప్రార్థన చేయొచ్చు, ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటారో అటువంటి వారి మీద దేవుని కన్నులు త్రిప్పబడతాయి. త్రిప్పబడటమే కాకుండా ఆయన చెవులు వారి మీద ఉండి వారు ఏదైతే దేవునికి మొరపెడుతున్నారో ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. చెవియొగ్గడం అంటే ఎంతో ఆసక్తిగా వారు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వటానికి దేవుడు చెవియొగ్గి వారి ప్రార్థనను, వారి మొరను దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. కనుక ఈ దినమున నీవు నేను మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారముగా ఆయన నామమును తెలుసుకున్న వారమై మనకు ఖాళీ దొరికినప్పుడల్లా అనేదానికంటే నిత్యము మనకి ఎప్పుడైతే సమయం దొరుకుతుందో లేదా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యం చదవటము, ఆ సమయానికి ప్రార్థన చేసుకోవటము, ఒక క్రమ పద్ధతిలో నీ జీవితాన్ని ఈ విధముగా నీవు అవలంబించి చూడు. ఈ దినమున దేవుడు నీతో చెప్తున్న మాట, దేవుడు కూడా నీతో నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. మామూలుగా కాదండి, చెవియొగ్గి ఆలకించి నీ ప్రార్థనకి ప్రతిఫలముగా దేవుడు నిరంతర ఆశీర్వాదాన్ని ఈ దినమున నీ తల మీదకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, నీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా, ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవా. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో నూరంతలుగా ఫలింప చేయటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయనా, నిజమే నాయనా, మరి మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించలాగున మాకు సహాయము దయచేయండి. ప్రతి ఒక్క విషయంలోనూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం దేవా. మీ సన్నిధిని మాతో ఉంటే దేవా మేము ఎప్పటికీ తప్పు చేయము తండ్రి. మాతో సహవాసం కలిగి మీతో మేమును, మాతో మేమును దేవా, మీరును తండ్రి సహవాసం కలిగి జీవించటానికి, మీతో స్నేహితులుగా మేము ఉండటానికి దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి దేవా. ఎంతమంది దినమున నాయన ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొని లాగున సహాయం చేయండి తండ్రి. ఎంతమంది పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారో పరీక్షలలో ఘన విజయాన్ని వారు పొందుకోవడానికి దేవా తగినటువంటి జ్ఞానాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం. కార్యం జరిగించండి యేసు నామములో. సహాయం చేయండి నాయన. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో మీరిచ్చినటువంటి వారికి నూతన కిరీటాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. నాయనా, నిరంతరంగా మీరు దీవించి ఆశీర్వదించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి. ఒకరి పట్ల ఒకరికి సమాధానమును, ప్రేమను కలిగించి దేవా మరలా కుటుంబాన్ని మీరు సక్రమమైన రీతిలో నిలబెట్టమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది కృంగిపోయి ఉన్నారో కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తండి, హీనమైనటువంటి స్థితిలో నుంచి లేవనెత్తండి దేవా. తగినటువంటి జ్ఞానమును, ఆలోచనను వారికి దయచేసి వారి జీవితాలను వారు వృద్ధి చేసుకునేలాగున మిమ్మల్ని సంపాదించుకునే బిడ్డలుగా, సత్యాన్ని తెలుసుకునే వారుగా ప్రతి ఒక్కరు మీరు ఆయుత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.